కార్యక్రమంలో ముందుగా అన్నపూర్ణ మేడం గారి ఆధ్వర్యంలో ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశీనులు అయినట్లయితే అన్నపూర్ణ మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేమ చేయవలసిందిగా జెడ్పీటీసీ గారు కుడుపూడి శంకర్రావు గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ఓ సర్వకారుణ్య, మేమెల్లప్పుడూ శ్రద్ధాభక్తులతో విద్యను అభ్యసించుచు జ్ఞానాభివృద్ధిని చేసుకున్నట్లు ప్రసాదింపుము. విద్య వలన మేము వినయపరులము నీతిమంతులమై సర్వకార్యములందును నీకు ప్రీతికరముగా వర్తించినట్లు మమ్ము నడుపుము. మేము పొందిన విద్యాలాభమును ఇతరులకు కూడా కలిగించుచు స్వార్థపరత్వమును మాని సాధ్యమైనంత వరకు పరోపకార పరాయణత్వమును పూని ఈశ్వర భక్తియు ప్రభు భక్తియు కలవారమై మమ్ముగన్న తల్లిదండ్రులకును మేము చదివిన పాఠశాలకును మేము జన్మించిన దేశములకును ఖ్యాతి తెచ్చినట్టి సద్వర్తనమును పరుయుటకై సదా ప్రయత్నించుచుండు బుద్ధి మాకు కరుణింపుము. ఓం తత్సత్. దయచి అతిథులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వేడుకుంటున్నాం. డాక్టర్ మోక గణపతిరావు గారు, వారిని కూడా సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గాండ్లా తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ భవానీ ప్రియ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్
మేడేపల్లి విజయరాజు గారు పూర్వచంద్ర ప్రసాద్ గారు ప్రతిపాడు ఎమ్మెల్యే గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడేపల్లి విజయరాజు గారు వారికి పుష్పగుచ్చం మేడేపల్లి విజయరాజు గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అలాగే కాశీ బాల అందరూ కూడా సభా ప్రాంగణంలో ఆశీనులు అయితే బాగుంటుంది. చెవులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు సభని మేడేపల్లి విజయరాజు గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కరించుకుంటూ ఈ రోజున చాలా శుభదినం. ముఖ్యంగా మన రాజమహేంద్రవరానికి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్త, వారి యొక్క ఫౌండేషన్ హితకారిణి సమాజాన్ని స్థాపించి మరి ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా మరి చూసినట్టయితే సంఘ సంస్కర్త, మరి హస్బెండ్స్ చనిపోయిన ఆ రోజుల్లో వారందరినీ కూడా సమాజం చిన్నచూపు చూస్తున్న తరుణంలో మరి ఒక బ్రాహ్మణ వంశానికి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ రోజుల్లో మళ్ళీ విడోస్ కి మ్యారేజ్ చేయాలి. మరి ఆ రోజుల్లో చూసినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా మనం చదువుకున్న రోజుల్లో సతీ సాగమనం జరుగుతూ ఉండేది. అంటే భర్త చనిపోతే భార్య వారి యొక్క డైరెక్ట్ గా పక్కన కూర్చోబెట్టి మరి అంత్యక్రియలు చేసే పరిస్థితుల్లో ఆ రోజుల్లో మరి ఉండేది. దానికి పూర్తిగా సమాజంలో మార్పు తీసుకొస్తూ మరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్త కింద పేరు తెచ్చుకుని ఇంత పెద్ద సమాజాన్ని ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మరి ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ మరి వారు స్థాపించిన ఈ యొక్క హితకారిణి సమాజంలో వేలాది మంది విద్యార్థులు ఈ యొక్క స్కూల్స్, కాలేజెస్ లో మరి విద్యాభ్యాసం చేసి
ఎన్నో ఉన్నత శిఖరాలకి మరి ఆయన పిల్లలందరూ కూడా రావడం జరిగింది. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క హితకారిణి సమాజానికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీ ఎస్సీ మైనారిటీలతో పాటు మహిళలకి అగ్రతాంబూలం మరి వేస్తూ మరి మొట్టమొదటిసారి నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా ఒక మహిళకి, దళిత మహిళకి ఈ రోజున హితకారిణి సమాజం చైర్పర్సన్ కిందన మరి నియమించడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అని ఒక సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తున్నాం. దాంతో పాటు దేశ చరిత్రలో మనం ఎన్నడూ కూడా చూడని విధంగా బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకి 50% అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా మరి అవకాశం కల్పిస్తూ 50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలి, 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని దేశం ఆదర్శప్రాయంగా ఉండే విధంగా మరి తీసుకున్న నిర్ణయాలు. మనకి స్వతంత్రం వచ్చిన ఈ యొక్క 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకోవడం జరగలేదు. మరి మొట్టమొదటిసారిగా ఈ రకమైన రిజర్వేషన్ కల్పిస్తూ భవిష్యత్తులో ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక దశ దిశ నిర్దేశం విధించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్ని మనం అందరం కూడా స్వాగతించాలి అని చెప్పి ఈ యొక్క వేదిక నుంచి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ రోజున మరి మునికుమారి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా మరి వారు చేసిన సేవల్ని గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించడం జరిగింది. ఈ రోజున ఆమెతో పాటు మరి ఇంకొక 9 మంది వీరందరికీ కూడా డైరెక్టర్స్ కిందన అవకాశం కల్పిస్తూ మరి పార్టీకి అహర్నిశలు కృషి చేసి సమాజానికి మీరందరూ కూడా ఉపయోగపడే విధంగా పనిచేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గారైన విపత్తి వేణుగోపాల్ అన్నకి, అదేవిధంగా మన ప్రియతమ పార్లమెంట్ సభ్యురాలు అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ గారికి, అదేవిధంగా మన అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక అన్న శాసనసభ్యులు పర్వత ప్రసాద్ అన్నకి, రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ చందన్ నాగేశ్వర్ గారికి, అదేవిధంగా కాకినాడ చైర్పర్సన్ అన్నకి, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి అయిన గిరిజాల బాబు గారికి, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ అయిన సంకేషన్ భవానీ ప్రియ గారికి, వీరందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలుపుతూ మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్న మరి సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి హితకారిణి సమాజం ఎన్నో మంచి ఉద్దేశాలతో మరి స్థాపించడం జరిగింది. ఈ యొక్క హితకారిణి సమాజానికి మరింత వన్నె తెచ్చే విధంగా చైర్మన్ తో పాటు సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేస్తారని, ఏ రకమైన దుర్వినియోగానికి పాల్పడుకోకుండా మీరందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఎందుకు చెప్తున్నానంటే మరి హితకారిణి సమాజానికి సంబంధించిన భూములు గాని, అదేవిధంగా విద్యా సంస్థలు గాని మరి తప్పుదారి పట్టకుండా మీ యొక్క పాలక సభ్యులందరూ కూడా పనిచేస్తారని, మన ఈ యొక్క సమాజానికి ఉన్న ఈ యొక్క ల్యాండ్స్ అన్నిటిని కూడా మీరు కాపాడతారని
దాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా కృషి చేయాలని మీకు అందరికీ కూడా మరి కోరుతూ మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసుకున్న సభ్యులందరికీ కూడా మరి అభినందన తెలుపుతూ మన డిస్ట్రిక్ట్ ఆర్జేసీ గారు డిప్యూటీ కమిషనర్ గారు మరి వారు టేకప్ చేసి ఫస్ట్ చైర్మన్ గారితో మరి ప్రమాణ స్వీకారం చేయించి దాని తర్వాత సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఒక్కసారి మరి ముఖ్య అతిథుల్ని ఒకసారి వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి అమలాపురం పార్లమెంట్ సభ్యురాలకి మరి ఎంతో సన్నిహితురాలైన ముని కుమారి గారి గురించి అదే విధంగా హితకారిణి సమాజం గురించి మరి మంచి వాక్యాలు తెలియపరచాలని కోరుచున్నాం. మరి పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టుబాబు గారికి కూడా ఒకసారి పూలమాలతో వారిని స్వాగతం పలచాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ అంటే గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు మరియు కమిషనర్ ఈ హితకారి సమాజానికి నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి ప్రకారం కాకినాడ డిప్యూటీ కమిషనర్ అయిన నేను ఈరోజు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను చెప్తాను. శ్రీమతి కాశీ బాలముని కుమారి అని నేను వైఫ్ ఆఫ్ కాశీ ఘన సత్యనారాయణ having been appointed as trustee Sri Hitakarni Samajam Rajamahendravaram of Sri Hitakarni Samajam Rajamahendravaram do swear in the name of God and solemnly affirm that I will duly and faithfully and to the best of my ability judgment and knowledge perform the duties of my office without fear or favor affection or ill will and to the best interest of the Hitakarni Samajam above mentioned institutions and that I will uphold the provisions of Andhra Pradesh charitable and Hindu religious institutions and Endowments Act 1987 the rules made thereunder. ఇది ధర్మకర్తగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో అంశం ఏంటంటే సంస్థకు ఎంపీ గారు చెప్పినట్టు సంస్థకు సంబంధించిన అంశాలని బహిర్గతపరచను, సంస్థ ఆశయాలు కాపాడతానని చెప్పే రెండో దమ్మ అది మీరు తప్పదు. కాశీ బాలముని కుమారి వైఫ్ ఆఫ్ కాశీ ఘన సత్యనారాయణ swear in the name of God and solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as the trustee of Sri Hitakarni Samajam Rajamahendravaram except as may be required for the due discharge of my duties as such trustee. Sign. Thank you, sir.
కొప్పుశెట్టి గణేష్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే తీసుకో. రండి అందరూ రండి. ఇది షార్ట్ అందరూ ఎదురుగా ఒకసారి డైరెక్టర్స్ అందరూ కూడా సారా అది జరిపండి కొంచెం దీపం కూడా జరిపండి. దీపం జరిపండి. నేను చెప్పింది చెప్పండి. నేను అనగా మీ పేరు చదువుకోవాలి. శివాజీ ధర్మకర్తగా నియమింపబడిన శ్రీ చిత్తకారి సమాజం రాజమహేంద్రవరం నాకు ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకంగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన విధేయంగాను భయాభిమాన రాగద్వేష రహితముగా హితకారి సమాజమునకు వాటి శ్రేయస్సుకు నేను నిర్వహించగలవాడిని మరియు ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ సంస్థల చట్టం 1987 మరియు అందుకు నియమింపబడిన నిబంధనలను చూసే తప్పగా పాటించగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నేను మీ పేరు చదువుతున్నాను. శివాజీ రాజమహేంద్రవరంలో గల శ్రీ హితకారి సమాజములకు ధర్మకర్తగా నియమింపబడినందున నా విధులను బాధ్యతలను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి లేక నాకు తెలియని విషయములు నేను ఆలోచించకుండా మరి ఏ ఇతర విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి ముందుగా తెలియపరచడం కానీ నాకు చెప్పడం కానీ చేయనని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా వహించి అప్పుడే రావద్దు. ఒక నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఒక నిమిషం ముందు వారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వారి యొక్క సంతకాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అందరికీ అవకాశం కల్పిస్తాం. అందరూ సమయం చాలా ఉంది. మీకు ఇచ్చిన పేపర్ పెట్టాలండి. డైరెక్టర్స్ అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి పేపర్స్ మీద
రెండు సంతకాలు సార్, రెండు ఉన్నాయి. సన్మానించి చేతులు గారు దయించండి ప్లీజ్. ఒకేసారి ఆగండి సార్, వాళ్ళ సంతకాలు అవి తీసుకున్న తర్వాత మీరు సన్మానించారు. నాకే బరుస్తారు జీవితాలు కంపెనీ సన్మానించదలుచుకున్న వాళ్ళందరినీ కూడా మేము పేరు పేరుగా పిలుస్తాం. దయించి ఆగవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఒక్కసారి మీరందరూ ఆగితే మీరు ఫోటోస్ దిగడానికి కూడా బాగుంటుంది. ఒక్కసారి నన్ను ఒక్కసారి ఎందుకు అనవసరం, ఇది బాగోదు కదా. అటే దీపం ఎందుకు ఫోటోస్ కూడా మీరు పడాలి అనవసరం, ఎందుకు వచ్చింది? ఒక్క నిమిషం అందరూ చేతులు కానీ, అందరికీ సమయం ఉంది, చాలాసేపు వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కిషోర్ జెడ్పీటీసీ ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం. ఎస్ అందకూడదు, ఆంధ్ర అలాగనుకుంటే అలాగే సార్. మనకి సంతకాలన్నీ వచ్చినాయా?
అవును సార్ ఉండండి ఉండండి. దయించి ఒక్కసారి అభిమానించవలసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆగితే బాగుంటుంది. దయించి ఒక్కసారి అందరూ ఇలా మీరు ఫోటోలు కూడా దిగడం కూడా ఒకసారి ఈ టైం నుంచి ఆగిపోతే ఒకసారి ఇలా ప్లీజ్ ఒక్కసారి దిగండి సార్ ప్లీజ్ అందరూ పైకి తిరిగారు. మళ్ళీ ఒక్కొక్కసారి పేరు పేరున పిలుస్తాం అందరినీ కూడా అందరినీ పేరు పేరున పిలుస్తాం ఒక్కసారి. ఒకసారి ఉండడమా ఒకసారి లాస్ట్ మనం బుక్ చేసాం లైవ్కి
రాజు ఒకసారి అంటే పాటు ఫెస్టివల్ సభ్యులకు కూడా దయచేసి వారి స్థానాలు కూర్చుంటాయి. ఫెస్టివల్ సభ్యులకు కూడా దయచేసి ఫెస్టివల్ సభ్యులందరూ కూడా దయచేసి ఒకసారి మేడం మీరు ఒకసారి కూర్చొని పోతే మిగతా అందరూ అయిపోతారు. దయచేసి మీరందరూ కూడా వారు మీరు కూడా వచ్చింది. సతీష్ గారు మీరు కూడా రండి, ఫోటో స్థాయి రండి ప్లీజ్. రాజు సరే అండి మేడం నా పేరు వస్తే మైక్లో మాట్లాడదు. ఎంత పెద్ద మాత్రం బాబు అంటే మాత్రం ఎలా చేస్తారా? ఆకుందండి, ఆకులు ఉన్నాయి ఇక్కడే మొన్న అక్కడికి వెళ్ళిపోయాను, వాడపల్లి లైవ్ ఉంది. స్టార్ట్ చేసి నువ్వే మర్చిపోయావా?
ఆనోళ్ళని అడుగుతుంది ఓకేనా? సాయంత్రం నాగార్జునతో స్టెప్లు వేయాలి మరి. సరే హితకారిణి సమాజాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు ట్రస్ట్ బోర్డుకి? హితకారిణి సమాజం ఫిలంథ్రాఫిక్ సోషల్ రిఫార్మర్ కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు మన అందరికీ కూడా యావత్ ప్రపంచానికి పరిచయం చేయనక్కర్లేని వ్యక్తి కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు. హితకారిణి సమాజాన్ని 1906లో వారు స్థాపించి ఎంతోమంది లక్షల మంది స్టూడెంట్స్ ఆయన యొక్క స్థాపించిన విద్యా సంస్థల్లో మరి ఎంతో ఉన్నతమైన పొజిషన్స్లో మరి ఇవాళ ఉన్నారు. మరి ఆ రోజుల్లో మనం చూసినట్టయితే విడో మ్యారేజెస్ని రీమ్యారేజెస్ని మరి భర్తలు చనిపోతే సజీవ దహనము భర్తలతో పాటు అక్కడ చేసే ఈ యొక్క సమాజంలో పూర్తిగా మరి మార్పు తీసుకొస్తూ మొత్తం వీడియోస్ అందరికీ కూడా రీమ్యారేజ్ చేయాలి అని మరి ఆ రోజుల్లో ఎంతో వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మరి ఒక సోషల్ రిఫార్మర్ కిందన మనం అందరూ కూడా ఇవాళన్న రోజుకి కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారు స్థాపించిన ఈ యొక్క హితకారిణి సమాజంలో మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఉత్తీర్ణులు అవుతూ మరి అలాంటి ప్రెస్టీజియస్ బోర్డుకి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలకు అగ్రతాంబూలం వేస్తూ మరి ఈరోజు హితకారిణి సమాజం చైర్పర్సన్ కిందన మునికుమారి గారిని ఇవాళ నియమించడం జరిగింది. వారితో పాటు ఇవాళ 9 మందిని డైరెక్టర్స్ కిందన కూడా అవకాశం కల్పిస్తూ మరి ముందుకు రావడం, వీరందరూ కూడా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఏదైతే ఒక గొప్ప ఆశయాలకి మరి ఈ యొక్క సంస్థని స్థాపించారో ఆ ఆశయాలని మరింత వన్నె తీసుకొచ్చే విధంగా వీరందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఈ సంస్థ యొక్క ఆస్తుల్ని కాపాడుతూ ఈ సంస్థల యొక్క ఆస్తుల్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని మీరందరికీ కూడా సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీ పైన ఉంచిన బాధ్యతని మీరు ఆ బాధ్యతను మరింత వన్నె తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మరి హితకారిణి సమాజం అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క సమాజంలో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని కూడా హెరిటేజ్ సిటీ కిందన తీర్చిదిద్దాలని ఆలోచనతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క హితకారిణి సమాజం కూడా ఖచ్చితంగా ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ఉన్న హెరిటేజ్ మాన్యుమెంట్స్ కానీ వారు ఆ రోజుల్లో స్థాపించిన టౌన్ హాల్ కానీ అదేవిధంగా వారు నివసించిన గృహం కానీ ఈ యొక్క ఇదే ప్రాంగణంలో వారి సమాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హెరిటేజ్ ప్రాపర్టీస్ కిందన మరి ఐడెంటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా రాజమహేంద్రవరానికి ఒక మంచి ఆర్కియాలజీ మ్యూజియం రాబోతుంది. అదేవిధంగా ఈ గౌతమి గ్రంథాలయానికి కూడా ఒక 5 crores అడిషనల్ గ్రాంట్ కిందన రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ లైబ్రరీస్ కిందన ఆ ప్రపోజల్లో ఒక 5 crores కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ముందుకు తీసుకొచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ హితకారిణి సమాజానికి సంబంధించిన ఈ యొక్క స్కూల్స్ని కాలేజెస్ని కూడా మరి భవిష్యత్తులో ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చి ముందుకు వెళ్ళబోతామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను. మీరు కూడా మాట్లాడారు. పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు కాశీలో. నేను జగన్మోహన్ రెడ్డి నా మీద
Hey!